సర్వధర్మాలలో నిరాకార భగవంతుని సత్యస్వరూపం. ఓం శాంతి. ఆత్మీయ సోదర సోదరీమణులారా, ఈ ప్రపంచంలో ఎన్నో ధర్మాలు, మరెన్నో పూజా విధానాలున్నాయి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఇలా ఎందరో. పేర్లు వేరు, భాషలు వేరు, ఆచారాలు వేరు. ఈ వైవిధ్యాన్ని చూసినప్పుడు ఒక సాధారణ ప్రశ్న తలెత్తుతుంది. వీరందరూ పూజించే భగవంతుడు వేరువేరా, లేక అందరి దేవుడు ఒక్కరేనా? ఈరోజు మనమొక అద్భుతమైన సత్యాన్ని అన్వేషిద్దాం. ప్రపంచంలోని అన్ని ప్రధాన ధర్మాలు, వాటి పవిత్ర గ్రంథాలు కూడా అంతిమంగా ఒకే ఒక నిరాకార, సర్వోన్నత శక్తివైపే వేలు చూపిస్తున్నాయి. ఆయనే పరమపిత పరమాత్మ. ఆయన స్వరూపం జ్యోతి. వివిధ ధర్మాలు ఈ నిరాకార జ్యోతి స్వరూపాన్ని ఏ రూపంలో ఆరాధిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. 1. హిందూ ధర్మం, సనాతన ధర్మం. హిందూ ధర్మంలో దేవీదేవతల సగుణ అంటే ఆకార సహిత ఆరాధన ఉన్నప్పటికీ సర్వోన్నత దేవుడు నిరాకారుడని వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. పరమాత్మ యొక్క ఈ నిరాకార స్వరూపానికి అత్యంత ప్రసిద్ధమైన చిహ్నం జ్యోతిర్లింగం లేదా శివలింగం. అర్థం: శివ అనగా కళ్యాణకారి, లింగం అనగా చిహ్నం. కనుక శివలింగం అంటే శుభాన్ని చేసే భగవంతుని చిహ్నం. అది ఆయన నిరాకార, అండాకార, జ్యోతి స్వరూపానికి గుర్తు. అందుకే భారతదేశంలో 12 ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాలున్నాయి. గ్రంథాలు. శివపురాణంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడని వర్ణించబడింది. ఆ జ్యోతిస్తంభానికి ఆద్యంతాలు కనుగొనలేక వారే ఆ జ్యోతి స్వరూపాన్ని పూజించారు. ఇస్లాం ధర్మం. ఇస్లాం ధర్మంలోని మూల సిద్ధాంతం తౌహీద్ అనగా ఏకేశ్వరోపాసన. అల్లా ఒక్కడే అని, ఆయనకు రూపం లేదని, ఆయనను ఎవరూ చూడలేరని గట్టిగా నమ్ముతారు. ఆరాధన. ముస్లింలు విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకిస్తారు. అయితే మక్కాలోని పవిత్ర కాబా గృహాన్ని తమ ప్రార్థనలకు కేంద్రంగా అంటే కిబ్లాగా భావిస్తారు. ఆ కాబా గోడలో పొదగబడిన ఒక నల్లని అండాకారపు రాయిని భక్తితో ముద్దాడుతారు. ఆ రాయి కూడా శివలింగం వలె అండాకారంలో ఉండటం ఒక గూఢమైన సత్యానికి ప్రతీక. గ్రంథాలు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లా ఆకాశానికి, భూమికి జ్యోతి అంటే నూర్ అయి ఉన్నాడు అని స్పష్టంగా చెప్పబడింది. అంటే అల్లా ఒక కాంతి స్వరూపుడని వారి గ్రంథమే చెప్తోంది. క్రైస్తవ ధర్మం. క్రైస్తవులు భగవంతుణ్ణి గాడ్ లేదా పితా అని పిలుస్తారు. ఆయన ఆత్మస్వరూపుడని, నిరాకారుడని నమ్ముతారు. భావన. వారు ప్రత్యక్షంగా ఏ చిహ్నాన్ని పూజించినప్పటికీ భగవంతుణ్ణి కాంతి అంటే లైట్గానే భావిస్తారు. దేవాలయాల్లో వెలిగించే కొవ్వొత్తులు ఆ దివ్య జ్యోతికి చిహ్నమే. గ్రంథాలు. పవిత్ర బైబిల్ గ్రంథంలో దేవుడు ఆత్మస్వరూపి అంటే యోహాను 4:24 అని, మరియు దేవుడు కాంతి అంటే లైట్ అయి ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు అని 1 యోహాను 1:5లో వ్రాయబడింది. ఇది కూడా భగవంతుని జ్యోతి స్వరూపాన్ని ధృవపరుస్తోంది. సిక్కు ధర్మం. సిక్కు ధర్మ స్థాపకులైన గురునానక్ దేవ్జీ ఇక్ ఓంకార్ అనగా భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ప్రబోధించారు. ఆ భగవంతుడు నిరంకార్ అంటే నిరాకారుడు అని స్పష్టంగా చెప్పారు. ఆరాధన. సిక్కులు తమ పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్నే గురువుగా భావించి ఆరాధిస్తారు. వారు కూడా విగ్రహారాధన చెయ్యరు. వారి ప్రార్థనలలో భగవంతుని జ్యోతి స్వరూపాన్ని, ఆయన ప్రకాశాన్ని కీర్తిస్తారు. గ్రంథాలు. గురు గ్రంథ్ సాహిబ్ యొక్క మూల మంత్రం ఇక్ ఓంకార్తోనే మొదలవుతుంది. గురునానక్జీ ఎన్నోసార్లు భగవంతుణ్ణి నిరాకార జ్యోతిగా వర్ణించారు. ఇతర ధర్మాలు. జొరాస్ట్రియన్, పార్సీ ధర్మం. ఈ ధర్మం వారు అహూరా మజ్దా అనే నిరాకార భగవంతుణ్ణి ఆరాధిస్తారు. వారు నిరంతరం వెలిగే అగ్నిని ఆ భగవంతుని కాంతికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు, పూజిస్తారు. బౌద్ధ ధర్మం. బుద్ధుడు భగవంతుని గురించి నేరుగా ప్రస్తావించినప్పటికీ అంతిమ సత్యమైన నిర్వాణం లేదా మహాశూన్యం అనేది ఒక ప్రకాశవంతమైన, చైతన్యవంతమైన స్థితిగా వర్ణించబడింది. సారాంశం. సోదర సోదరీమణులారా,
దీనిని బట్టి మనకి ఏమి అర్థమవుతోంది? పేర్లు వేరు, మార్గాలు వేరు, కాని గమ్యం ఒక్కటే. అన్ని ధర్మాలు అంతిమంగా ఆరాధించేది ఆ నిరాకార జ్యోతి స్వరూపుడైన ఆ ఒక్క పరమపిత పరమాత్మనే. హిందువులు ఆయన్ను జ్యోతిర్లింగమంటారు, ముస్లింలు నూర్ అంటారు, క్రైస్తవులు లైట్ అంటారు, సిక్కులు నిరంకార్ అంటారు. యుగ యుగాలుగా స్మరించిన ఆ పరమ జ్యోతే ఈ సంగమ యుగంలో మనందర్నీ ఉద్ధరించడానికి దిగివచ్చిన శివ పరమాత్మ. ఆ సత్యాన్ని గుర్తించి ఆయనతో మనసును జోడించడమే నిజమైన ఆరాధన. ఓం శాంతి.